ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చేతేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి కాస్తలో అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి రోజు నుంచి ఆసీస్ బౌలర్లను శాసిస్తుండగా డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చిన పుజారాను నాథన్ లయన్ పెవిలియన్ కు పంపాడు. ఇన్నింగ్స్ 130వ ఓవర్లో నాథన్ వేసిన చివరి బంతిని ఆడిన పుజారా అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోర్ 4 వికెట్లకు 303 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ని కొనసాగించింది భారత్. ప్రస్తుతం క్రీజ్ లో పంత్, జడేజా ఉన్నారు. 130 ఓవర్లు మూసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 489 పరుగులు చేసింది. గురువారం ఆఖరి సెషన్ లో పుజారాకి సహకారం అందించిన తెలుగు క్రికెటర్ హనుమ విహారీ శుక్రవారం జట్టు స్కోరు 329 వద్ద స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. శుక్రవారం వ్యక్తిగత స్కోరు 130 వద్ద ఇన్నింగ్స్ ని కొనసాగించిన చేతేశ్వర్ పుజారా తొలి సెషన్ నుంచే దూకుడుగా ఆడాడు. 134 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పుజారా మరో 60 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. పేసర్ల బౌలింగ్ లో ఫుల్ షాట్స్, ముచ్చటైన కవర్ డ్రైవ్లతో ఆకట్టుకున్నాడు. అయితే 39 వ్యక్తిగత స్కోర్ తో క్రీజులోకి వచ్చిన విహారీ మాత్రం మరో 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్పిన్నర్ లయన్ బౌలింగ్ లో స్వీప్ షాట్ కోసం విహారీ ప్రయత్నించగా బ్యాట్ అంచున తాకిన బంతి షార్ట్ లెగ్ లో గాల్లోకి లేచింది. దీంతో అక్కడే ఉన్న ఫీల్డర్ మార్నస్ ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా పుజారాతో సమానంగా హిట్టింగ్ చేశాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ మిచెల్ లక్ష్యంగా చేసుకుని అతను 2 బౌండరీలు బాదడం విశేషం.